ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడదీయండి బొంకో పెట్టి. తర్వాత నేను అన్నా డైలాగులంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు? 2 కౌలు రైతుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున చెక్కులను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందజేశారు. మీరు చెప్పేలా చేస్తానమ్మా, ఒకరోజు చెప్పక తప్పదు, మీరు చెప్తారు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ నుంచి లేస్తాం. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. జగనన్న 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 వీళ్ళందరి తరఫున కూడా మహిళా రిజర్వ్ అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న బూతు నేతలకు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. హ్యాపీ జర్నీ. అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. రాధా 550 స్టీల్ టీఎంటీ. నాకున్న సమాచారం వరకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్న సమాచారం మాత్రం ఉన్నాం. కట్ చేస్తే పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే. చెప్పమ్మా రోజమ్మా, చెప్పు. 2024 టీడీపీ వన్స్ మోర్, జగనన్న నో మోర్, జగనన్న పరార్ అన్నాడు. ఎవడు ఫ్లాష్ బ్యాక్. బాలకృష్ణ అనేవాడు ఎవడదో బొచ్చు పైన పెట్టు తిరుగుతూ ఉంటాడు. బొచ్చులేసి ఆల్రెడీ బాలయ్య బొచ్చు ఎవడో విగ్గి ఎవడదో పెట్టు తిరుగుతున్నాడు. ఎవడ బొచ్చో తెలదు. అవునా, పెట్టుకుంటా నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పొట్టోడికి దోలు తీరిపోయింది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. ప్రజలు అనుకుంటున్నారు 2024 లో హాయ్ ఏపీ బై బై వైసీపీ. హాయ్ ఏపీ బై బై వైసీపీ. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? వై నాట్ 175 అని చెప్పి అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా, జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తోంది.
175కు 175 ఎందుకు రావు? 175కు 175 చేయగలుగుతాం. టార్గెట్ 175కు 177. అటు చూడు బే. ఈసారి మొత్తం మేమే గెలుస్తామని చెప్తున్నారు కదా ఆయన. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి, ఎగేసుకుని వెళ్ళి గుద్దాం. ఈసారి మేము వెయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. జగన్ మామయ్య, జగన్ మామయ్య. సార్, యు ఆర్ ద రియల్ లైక్ రాట్లేదే రియల్ లైక్ లెజెండరీ. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వైసీపీని కాసేపు పక్కన పెడితే అసలు అంబటి రాంబాబు అంటే ఎవరు? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నీకు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు గుడివాడ ఇక్కడ పోటీ చేద్దాం, నన్ను ఓడించి రాష్ట్రం వెళ్ళిపోతా. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఈసారి చిత్తుగా ఓడిపోయాడు. జనం కోసం ఊరి విడిచి వెళుతున్నాడు, ఊరి కోసం ఒక్కడి కోసం ఊరు. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. ఏం చెప్పారా? నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీము నెత్తురు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? A few moments later. తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. ఇప్పుడు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. అంటే నోరు పడిపోయిందా? ఎవడుంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడో తేలుతా. పిచ్చి వాగుడు, పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించమాక. కొంచెం అంగే పారు కన్నా. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. ఏంద్రా హీరోనా నువ్వు? బాడాకావు బటనే పద్దాక వచ్చి వదిలిపెట్టను. ఏం చేస్తావరా? ఒక్కరిని టచ్ చేయి. కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడి చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప ఒక్కరిని టచ్ చేయి. పాటలు అవి పాడకూడదు. చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు. ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్ బీట్. నేను లేడీస్ మీద చేసుకో. ఆడంది నిన్న నన్న. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా. మరి మీరు చాలా మంచివాడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి మీరు మరీ మంచివాడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం ఎలా